రాఖీ స్పెషల్గా మోతీచూర్ లడ్డు తయారు చేస్తున్నాను ఈరోజు. మోతీచూర్ లడ్డు చేయడానికి ఈ కప్పుతో 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. అలాగే 1 కప్ వాటర్ కూడా తీసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్లో మనం కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని అంతా అది అందులో వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను చేత్తోనే ఈ మిశ్రమాన్ని అంతా ఆయిల్లో వేసుకుంటున్నాను సన్నగా. దీన్ని బాగా ఇప్పుడు లైట్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. లైట్ గోల్డ్ కలర్లో వచ్చాక తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేపుకున్నదంతా మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నది. పూర్తిగా చల్లారాక దీన్ని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ 2 కప్స్ శనగపిండికి మనము 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్ అయితే నేను వేసుకున్నాను. 1 కప్ షుగర్లోకి 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో అలాగే లైట్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది లైట్ తీగ పాకం వచ్చేంత వరకు మనం అలాగే స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఇది చూసుకుంటూ ఉండాలి దగ్గర పడేంత వరకు. ఇందులో ఎలైచి పౌడర్ కూడా వేయచ్చు ఫ్లేవర్ కోసం. నేనైతే వాడడం లేదు. మీరు ఇష్టమైతే కనుక ఎలైచి పౌడర్ను యూజ్ చేసుకోవచ్చు. ఇలా లైట్గా తీగపాకం వచ్చేంత వరకు వేళ్ళతో ఇట్లా అంటే లైట్గా మీకు అంటుకున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో స్మెల్ టేస్ట్ బాగుండడం కోసం నేనైతే 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి స్లిమ్లో పెట్టుకొని. ఇది కొంచెం చల్లారాక గట్టిపడుతుంది. అప్పుడు మనం ఉండలు చేసేసుకోవడమే. ఇలా పూర్తిగా చల్లారాక ఇలా తీసుకొని చిన్నగా లడ్డు సైజులో ఉండలు చేసేసుకోవడమే. మోతీచూర్ లడ్డు రెడీ అయినట్లే. ఇలాగే అన్ని ఉండలు కూడా చుట్టేసుకోవాలి. ఇలాగే అన్ని ఉండలు బాగా నీట్గా చుట్టుకోవాలి. ఇలా అన్ని సింపుల్గా ఉండలు చేసేసుకోవడమే. మోతీచూర్ లడ్డు తయారైపోయినట్లే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఈ వీడియో చూసి.